హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సతీష్, ది సైబర్ సతీష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇండియా బైక్ వీక్ చాయ్ పకోడా రైడ్ హైదరాబాద్లో అయితే జరిగింది. 29th October 2024లో జరిగింది. మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ మన ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గరలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి గ్యాదరింగ్ అయితే స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. రిజిస్ట్రేషన్ కౌంటర్, ఫ్రీ రిజిస్ట్రేషన్. ఎక్సలెంట్ బైక్స్, హై సీసీ బైక్స్ అన్నీ ఇక్కడ మనం చూడడం అయితే జరిగింది. కొంతమంది రైడర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎక్సలెంట్ బైక్ లవర్స్కి అయితే ఇది ఒక అద్భుతం, ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది మీకు. మీరు ఇలాంటి ఈవెంట్స్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వండి. డోంట్ మిస్ సచ్ ఈవెంట్స్. చూడండి, ఇక్కడ యూట్యూబర్స్ ఉన్నారు, మోస్ట్ ఫేమస్ యూట్యూబర్స్. వాళ్ళని మేము కలవడం అయితే జరిగింది. ఎక్సలెంట్ గ్యాదరింగ్, డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. చాలా హ్యాపెనింగ్గా అనిపించింది. ప్రతి బైక్ లవర్ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తే వాళ్ళ డ్రీమ్ బైక్స్ చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ అందరు రైడర్స్ గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సూపర్ బైక్స్ ఉన్నాయి, డిఫరెంట్ సీసీ బైక్స్ ఉన్నాయి, లో సీసీ, హై సీసీ, వెరీ పవర్ఫుల్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవ్రీ బైక్ ఈ స్పెషల్ అండ్ రైడర్ యాటిట్యూడ్ ఆ బైక్ని చూసి అయితే మనం చెప్పొచ్చు. రిజిస్ట్రేషన్ కౌంటర్, అందరూ క్యూలో చాలా డిసిప్లిన్డ్గా రైడర్స్ అందరూ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఫాలో అవుతారో అట్లానే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కానీ అక్కడ ప్రోటోకాల్ కానీ కరెక్ట్గా ఫాలో అయ్యి గ్యాదర్ అవుతున్నారు. ఎవరికి వాళ్ళు వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లో అక్కడ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకొని వాళ్ళకి కొన్ని ఇవి ఇస్తున్నారు, జాకెట్స్ ఇస్తున్నారు. ఎందుకనంటే టు ఐడెంటిఫై హూ బిలాంగ్స్ టు ద ఈవెంట్. రైడర్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టడానికి ఈ జాకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ ఈజ్ హ్యాపెనింగ్. చాలా బాగా అనిపించింది. చాలామంది యూత్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా కనిపించారనమాట. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ రైడర్స్ కూడా కనిపించారు. చూడండి, అందరూ ప్రోటోకాల్ అయితే కరెక్ట్గా ఫాలో అయ్యారు. సేఫ్టీ ఫస్ట్. రైడర్కి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే సేఫ్టీ. అందరూ హెల్మెట్స్ అవన్నీ కరెక్ట్గా తెచ్చుకున్నారనమాట. జాకెట్, హెల్మెట్, తర్వాత సేఫ్టీ గార్డ్స్ అలాంటివి. సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఒక రైడర్ ఇంకో రైడర్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. పాత ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యారు. తర్వాత మనకు తెలుసు మోస్ట్ ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి వాళ్ళతో సెల్ఫీస్ దిగుతున్నారు. చూడండి, ఇక్కడ ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్. తర్వాత ఇక్కడ న్యూ ఓల్డ్ అనేం లేదు. రైడర్స్, ఎవ్రీ బైక్ రైడర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సచ్ ఈవెంట్స్. ఇది ఏంటంటే స్మాల్ రైడ్ అనమాట. ఆల్మోస్ట్ 35 km వరకు ఉంటుంది. మన సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అందరు రెడీ అవుతున్నారు, బైక్స్ని చెక్ చేసుకుంటున్నారు. తర్వాత బైక్ని వార్మప్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీ ఫినిష్ చేసుకొని రెడీగా ఉన్నారనమాట. వెరీ వెరీ ఎగ్జైటింగ్ ఈవెంట్. ప్లీజ్ డోంట్ మిస్ సచ్ ఈవెంట్స్. చాయ్ పకోడా రైడ్ హైదరాబాద్లో చాలా బాగా జరిగింది. చూడండి ఎలా హగ్ చేసుకుంటున్నారో. ఒక డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది బైక్ రైడర్స్ మధ్యలో. ఎందుకనంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేశారనమాట. ఆర్గనైజర్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్నది రూట్ మ్యాప్ అయితే వాళ్ళకి చెప్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ విత్ స్మైలింగ్ ఫేసెస్, వెరీ ఎగ్జైటెడ్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని అలానే ఉంచుతున్నాను, ఎందుకంటే యూ కెన్ ఎంజాయ్ ద వైబ్స్ ఆఫ్ ద బైక్ అనమాట. అందుకని అది కంటిన్యూస్గా అట్లా వినిపించేలాగా నేను నెక్స్ట్ వచ్చే క్లిప్స్లో మీకు అది అలానే ఉంచేసాను. So guys, good morning Hyderabad. थोड़ा आवाज करो भाई, सुनाई नहीं दे रहा. Hip hip, hip hip, hip hip. So guys,
Syntrack presents Chai and Pakoda Ride, of course, organized by the India Bike Week. So thank you very much for assembling in such large numbers early in the morning. मैं ये भी नहीं बोल सकता कि एक साल बाद हम आए वापस. मेरे ख्याल से पिछले बार 6 महीने ही हुए आके यहाँ पे. तो फेब में ही आए थे, तो इतना प्यार मिला हैदराबाद से कि हमसे रहा ही नहीं गया, इसलिए तुरंत आ गए वापस. तो हैदराबाद का जो क्राउड है, इतना प्यार दिया है, इतनी मेहमान नवाजी की है हमारी, इतना अमेजिंग इवेंट हुआ है अपना लास्ट टाइम. तो इस बार भी वही एक्सपेक्टेशन है, मजा करेंगे, फन करेंगे, अच्छे से राइड करेंगे एंड पॉइंट पे. So thank you very much again for coming. Couple of points here. जो जैकेट्स आपको मिले, जिन को मिले, I know couple of लोगों को नहीं मिले क्योंकि कम पड़ गए हमको. Please पहनिए. It is for your own safety so that we can know who's part of the group and who's not part of the group. Apart from that, any footage or any content that you're putting on social media, request to please tag India Bike Week and Ride with Gulf Instagram channels. Good content that will be put up, of course, will get an opportunity or chance to win some goodies both from Gulf and India Bike Week. So again, thank you very much for coming in such large numbers. Lineup हमने लगाया, वहाँ से start point होगा, and of course Dilip ji here will give a safety briefing. So thank you very much again and have fun. Thank you, thank you. First, I'd like to thank our sponsors, Gulf. They are the ones that got all the jackets and everything what you're looking here. They missed the badges this time. Something for the next time. So good morning. People complain. Good morning. So, we'll be starting the ride from that side. I request all of you to come in 2 lines. Because from here we are going to Khairtabad to Lagdikapur to Masartang to Medipattam to Attapur, Aramgarh. After Aramgarh, the first flyover will be stopping to regroup. Okay, is it clear? Yes. The first stop what we are going to do is at after Aramgarh. Bikaner wala. And after that, thanks Sam. But after Parivar Dhaba, I'll be stopping there. Just come in twos. Nobody going fast, and after that we go to a palm area. Okay? Very clear. Please kindly, last time, people were very little rudy. They came in 3 lanes, 4 lanes, trying to capture the camera. We are trying to. That side, 40-50. Yes, they are going from that side, sir. That's the takeoff there, and my bike is there. And let me also tell you that the big flag of blue color flag, which Mr. Sam is there. He is the tail. Sam, and also thanks to Sam, he's given us a couple of goodies. Thank you all for coming. And he's always been very helpful to us. And very important, marshals are with orange jackets. We are trying to split up with 50 people. For 50 people, there will be 1 lead, 1 tail, and 4 marshals. The red jackets are marshals. Please don't overtake them. And make sure that, if at all Sam is coming, the last a big blue flag bike, Interceptor, means the entire team is ahead of you. Okay, is it clear? Wonderful. Yes, after Sam there will be an ambulance. If any problem you have on the bikes, please contact your marshal immediately. Do not overtake. Please take your left, slow down and relax. Keep a distance. And also, let's have fun. And thank you IBW. Yes, sorry. The speed limit we are going from here is 40. Take support. If there's any problem, anybody that can get left behind, put a message or call us. Call one of us, marshals or anybody. Please contact your marshals if you have a problem. We are going at 50, 40. And once we reach Aramgarh, we will be going at 60. Please don't come together. Now please go back to your bikes and let's have fun. Line up out there. We'll ride out in 5 minutes. Don't cross your marshals. Very important. ఇండియా బైక్ వీక్ చాయ్ పకోడా రైడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరికీ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అందరూ ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా విన్నారు. తర్వాత యూటర్న్ తీసుకొని ఇక్కడైతే లైన్లో ఫామ్ అయ్యారనమాట. సీనియర్ రైడర్స్
కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి టిప్స్ ఇస్తున్నారు, తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా బైక్ వీక్ చాయ్ పకోడా రైడ్ హైదరాబాద్లో చాలా బాగా జరిగింది. ఫ్రమ్ సూపర్ బైక్ టు నార్మల్ బైక్, ఎనీ బైక్, మీ దగ్గర బైక్ ఉంటే ఇలాంటి ఈవెంట్స్లో అయితే అటెండ్ అవ్వండి. సో దట్ యూ కెన్ మేక్ న్యూ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాము. మన రైడర్కి కావాల్సింది ఏంటంటే ఇన్స్పిరేషన్. సీనియర్ రైడర్ ఇచ్చే ఇన్స్పిరేషన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్ అనమాట. యంగ్స్టర్స్ అనే కాదు, గర్ల్స్ అనే కాదు, బాయ్స్ అనే కాదు, యూత్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. వేర్ పవర్ మీట్స్ పెర్ఫార్మెన్స్ అండ్ రైడర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ కమ్ టుగెదర్ ఫర్ వన్ ఎపిక్ రైడ్. అందరూ కలిసి ఒక రైడ్ చేస్తే దాని ఫీలే వేరు. మనం ఎప్పుడు ట్రాఫిక్లో ఒక సూపర్ బైక్ వెళ్తున్నప్పుడు ఐక్యాచీగా ఉంటుంది, మనం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటాం. అది ఏంటి, మేక్ ఏంటి, దాని పవర్ ఏంటి. ఇక్కడ మీరు చూడొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, BMW, చాలా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయన్నమాట. మనకి తెలుసు డుకాటీ బైక్ గురించి 1000cc బైక్స్ ఉన్నాయి, కవాసాకి నింజా H2 అని 998cc అనమాట, BMW S1000 RR 999cc అనమాట, సుజుకి హయాబుసా. మనకి చాలా తెలుసు, కానీ అవి ఎప్పుడో కనిపిస్తుంటాయి రోడ్లో. వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వాళ్ళు రైడ్ని ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఈ ఈవెంట్లో చూడొచ్చు ఎన్ని బైక్స్ ఉన్నాయి. చూడండి, బైక్తో పాటు నాట్ ఓన్లీ ద బైక్, సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ గార్డ్ అంటే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండాలన్నమాట. హెల్మెట్, హ్యాండ్ గ్లౌస్, తర్వాత సపోర్టింగ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ. ఒక రైడర్ని చూస్తే ఒక మిలిటరీలో ఒక సోల్జర్ని చూసిన ఫీల్ అయితే నాకు కలిగింది. ప్రతి రైడర్ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక ప్యాషన్ మనకు కనిపిస్తుంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చాలా ఎక్కువ కనిపించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటిరో 650 కనిపించింది, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650cc కనిపించింది, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650cc బైక్ కనిపించింది, హిమాలయన్ చాలా కనిపించినాయి బైక్స్, క్లాసిక్ 350, తర్వాత స్ప్లెండర్స్ కూడా కనిపించాయి, హీరో హోండా స్ప్లెండర్స్, పల్సర్లు కనిపించాయి. పల్సర్లు కొన్ని ఓల్డ్ బైక్స్ కనిపించాయి అన్నమాట, క్లాసిక్ బైక్స్ అన్నమాట ఆ బైక్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ విచ్ మేక్స్ అస్ యునైటెడ్. మన ఇండియా ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్, వీఆర్ ద బెస్ట్ అన్న ఫీల్ అయితే కలుగుతుంది. చూడండి బైక్స్ ఎలా పార్క్ చేశారో ఒకదాని తర్వాత. వాళ్ళందరూ రైడర్స్ అందరూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ ప్లేస్కి వచ్చి రెడీ అవుతున్నారనమాట. ఫ్లాగ్ ఆఫ్ జరగంగానే రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇందాక ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు ఒక 5-10 మినిట్స్లో అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. సో పీపుల్ ఆర్ గెట్టింగ్ రెడీ. దిస్ ఈవెంట్ ఈజ్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రోజు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. క్లాసిక్ 350 కనిపిస్తుంది మనకి, థండర్బర్డ్, అన్ని బైక్స్. మనమైతే నియర్లీ మనం మిస్ కాలేమన్నమాట. నియర్లీ ఒక లిస్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 200-250 బైక్స్ వరకు అయితే వచ్చేస్తాయి. రైడర్స్ అందరూ రెడీ అయ్యారనమాట. ఎప్పుడు ఫ్లాగ్ ఆఫ్ జరుగుతుంది, ఫ్లాగ్ చూపించగానే స్టార్ట్ అవ్వడానికి. మోస్ట్ ఎస్పెషల్లీ పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. టైం లేట్ అయ్యే కొద్దీ సిటీలో మనకు తెలుసు రోడ్లలో ట్రాఫిక్ పెరిగిపోతుంది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. కోఆర్డినేటర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. పైలట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఆర్గనైజర్స్కి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు.
అందరూ టైమ్లీ కరెక్ట్ టైం 6 AM ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చాము అని కొంతమంది మేము ఇంటరాక్ట్ అయినప్పుడు అయితే మాతో అన్నారు. బట్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆన్ ద వే. వీళ్ళు వాళ్ళకి కాల్ చేస్తున్నారు, కాల్ చేసి తొందరగా రండి అని చెప్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఓకే, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్స్కి కరెక్ట్గానే ఉంటుంది. మీకు కూడా బైక్ ఉండి లేదా మీరు ఫ్యూచర్లో ఒక మంచి రైడర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బైక్ ఉంటే మటుకు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి. డోంట్ హెజిటేట్. ఎందుకంటే బైక్ డజంట్ మ్యాటర్, ద ప్యాషన్ ఉంటుంది కదా మనకి. బైక్ రైడర్లో ఉన్న ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపాషన్ ఆల్సో. ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకోవడం. ఒక రైడర్కి ఒక గ్యాంగ్ ఉండాలి. ఒక గ్యాంగ్ ఉంటే అందరూ కలిసి డిఫరెంట్ లొకేషన్స్ని బైక్స్ మీద ట్రిప్స్ ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద రైడ్. నేను కూడా లాంగ్ రైడ్స్ చేశాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాను. సో బెంగళూరు టు తిరుపతి కొన్ని చేశాను లాంగ్ రైడ్స్. బట్ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ రైడర్. ఇన్ ఫ్యూచర్ ఐ మే గో ఫర్ లడాక్ ట్రిప్. ఇది చూసిన తర్వాత అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. చూడండి, ఎర్లీ మార్నింగ్ సో మెనీ హార్ట్స్ ఆర్ బీటింగ్ లైక్ అవును మనం రైడ్ చేయాలి, ఇలాంటి ఈవెంట్స్ని పార్టిసిపేట్ చేస్తే మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అని. సో గైస్, ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ని అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే యూ కెన్ ఎంజాయ్ ద సౌండ్ ఆఫ్ ద బైక్ బీట్ చాలా ఇంపార్టెంట్. మనకి చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. అందుకని ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. మీరు రైడ్ మొత్తం చూడొచ్చు అనమాట. ఫ్లాగ్ ఆఫ్ వరకు నేను కవర్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా బైక్ వీక్, చాయ్ పకోడా రైడ్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, న్యాచురల్గా ఉంచేశాను సౌండ్. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలామంది బైక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. హెల్మెట్స్ని కంపల్సరీగా మీరు ధరించండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరొక మంచి ఈవెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈవెంట్ ఈజ్ వెరీ హార్ట్ టచింగ్. నాకు బాగా నచ్చింది. హోప్ యూ ఆల్సో ఎంజాయింగ్ దిస్ వీడియో. ఎన్ని బైక్స్ అంటే అన్ని బైక్స్ కనిపించాయి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బైక్స్ని అయితే నేను చూస్తుంటాం ఒకటో రెండో, కానీ అన్నీ ఆల్ టుగెదర్ ఒకే చోట అవి కూడా మనం దగ్గరగా చూడడం అన్నది. చాలామంది బైక్స్తో కూడా సెల్ఫీ తీసుకుంటున్నారు. బైక్ లోగోస్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలామంది వాల్పేపర్ కింద బైక్స్ని పెట్టుకుంటుంటారు. డెస్క్టాప్ వాల్పేపర్ కింద, మొబైల్ వాల్పేపర్ కింద. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా బైక్ వీక్, చాయ్ పకోడా రైడ్, హైదరాబాద్, 29th October 2024. Enjoy the remaining part of the video. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మనం కలుద్దాము. టేక్ కేర్. ఎంజాయ్ ద వ్యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెటిరో ఉంది. ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్నే జనాలు లైక్ చేస్తారు. ఎందుకనంటే దానికి ఉన్న క్రేజ్ డిఫరెంట్. స్ప్లెండర్ చూసారా, స్ప్లెండర్ కూడా ఉంది. హిమాలయన్
ఎక్కువగా ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ కనిపించాయి నాకు. వాళ్ళందరూ ఒకే గ్యాంగ్ అనుకుంటాను, అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నారు. BMW బైక్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈవెంట్. కీప్ వాచింగ్ మై వీడియోస్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు నా వీడియోస్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని. నేను ఇన్స్పైర్ అవుతాను. మీ కామెంట్స్ చదివితే నాకు కొద్దిగా ఒక ఆనందం వస్తుంది అన్నమాట. ఇన్స్పిరేషన్ మీరే కదా. ఎందుకనంటే క్రియేటివ్ చేసినప్పుడు మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటే 2 కాలమ్స్లో ఉంది, హ్యూజ్ క్యూ ఉందన్నమాట. బైక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, నియర్లీ 200 ఉంటాయి అనుకుంటున్నాను. Everybody is ready for the ride. చూడండి సెల్ఫీ తీసుకుంటారు.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంజాయ్ చేసి ఉంటారు బైక్ లవర్స్ అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ద సైబర్ సతీష్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. గుడ్ డే.